ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో 20-30% మంది సస్టైన్ కాగలరు. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఏఐ నేర్చుకోవడం కూడా పెద్ద సులభమే, కష్టమే. అదే సమయంలో కోడింగ్ లాంటి వాటిలో ఉండేటటువంటి వాళ్ళకి ప్రాంప్టింగ్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ఇది ప్రాంప్టింగ్ ఏఐ అంటే మాక్సిమం అది కోడింగ్, ఇది ప్రాంప్టింగ్. ఎలా అడగాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడాలి, శేఖర్ బాగున్నావా, శేఖర్ నువ్వు ఏ వార్త చూస్తున్నావు, ఇట్లాగా అనేది నేను అడుగుతా మిమ్మల్ని ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి మీరు సమాధానం మీరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏం చెప్పాలి, వాట్ డూ యూ వాంట్, నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అప్పుడు నేను చెప్తా రాజకీయం కావాలి, ఓకే రాజకీయ వార్తలు అయితే ఇవి, ఇట్లాగా. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఏఐలో ఉన్నటువంటి ఆ డేటా తీసుకొచ్చి ఇవ్వడం, అదే కదా. అంటే ప్రాంప్టింగ్ కి, అంటే ఆ ప్రశ్నకి ప్రాంప్ట్ చేయడం, ఎట్లాగా ఆన్సర్ చేయడం అనేది అన్నది నేర్పడం. ఇవి తొందరగానే చేయగలుగుతారు ఆ 30%. 70% మందికి ఉద్యోగాలు ఉండవు. 70% మందికి ఉద్యోగాలు ఉండవు. ఒకటి గత 15 ఏళ్లలో నుంచి ఈ సమస్య బిగిన్ అయిపోయింది. అంటే ఒకటి ఇప్పుడు ఏంటంటే రావట్లే ఉద్యోగాలు చాలా మంది. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు రావట్లేదు ఒకటి, ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు ఏంటి అనేది, ఆ ఫ్రెషర్స్ కి అయితే అసలు అవకాశాలే ఉండట్లేదట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న అమెజాన్ 35,000 మంది అంతమందిని తీసేసిందట సడన్ గా. అలాగే టీసీఎస్ కూడా ఆ మధ్యన తీసేసింది. వేలల్లోనే ఆ లెక్కలు చూస్తే మరి నిజమో కాదో తెలియదు కానీ వేలల్లోనే ముందు మెయిల్స్ వస్తున్నాయంట, అది కూడా మెయిల్ పెట్టేసి